ఐబీపీఎస్ పీఓస్ కోసం, క్లర్క్స్ కోసం, అలాగే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బీస్ కోసం అభ్యర్థులకి మరొకసారి అప్లై చేసుకునే అవకాశాన్ని ఇస్తూ రివైజ్డ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసింది. సో ఈ పాటికి మీరు రిలీజ్ చేసుకుని ఉంటారు, ఇంకా ఈ పాటికి అప్లై చేసుకుని ఉంటారు. ఒకవేళ ఇంకా అప్లై చేసుకోకుండా ఉన్నట్టయితే ఐబీపీఎస్ క్లర్క్స్కి అప్లై చేసుకోవడానికి 6th నవంబర్లో చివరి తేదీ, అలాగే ఐబీపీఎస్ ఆర్ఆర్బీస్కి అప్లై చేసుకోవడానికి 9th, పీఓస్కి అప్లై చేసుకోవడానికి 11th నవంబర్. ఓకే, అప్లై చేసుకుని వాడు ఉన్నట్టయితే దానికి ఇమీడియట్గా అప్లై చేసుకోండి. అలాగే ఈ ఎగ్జామినేషన్ చూస్తే ఐబీపీఎస్ క్లర్క్స్ వచ్చేసి అక్టోబర్ మంత్, నవంబర్ మంత్ 3rd అట్లా ఉంది. అలాగే ఐబీపీఎస్ మళ్ళీ ఇంతకుముందు ఐబీపీఎస్ పీఓస్, ఐబీపీఎస్ ఆర్ఆర్బీస్కి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు, మళ్ళీ రెండోసారి కండక్ట్ చేయబోతున్నారు. క్లర్క్స్కి మాత్రం ఎవరికి కండక్ట్ చేయలేదు కాబట్టి మొదటిసారి అందరికీ ఒకే ఎగ్జామినేషన్ ఉంటుంది. పీఓకి అండ్ ఆర్ఆర్బీస్కి ఆల్రెడీ ఇంతకుముందు కండక్ట్ చేశారు. దానికి మళ్ళీ ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళ కోసం January 2nd or 4th మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. అట్లాగే ఐబీపీఎస్ పీఓకి సంబంధించి అండ్ వాళ్ళకి 5th and 6th ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు మళ్ళీ ఒకసారి. సో అంటే క్లర్క్స్కి ఎట్లాగో November 3rd ఎగ్జామినేషన్ ఉంది. అదేవిధంగా ఐబీపీఎస్ అనుకున్నట్టుగానే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇచ్చినట్టుగానే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. ఓకే, దానికి అప్లై చేసుకోవడానికి 23rd నవంబర్ లాస్ట్ డేట్గా ఉంది. దానికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డిసెంబర్ మంత్ 26th, 27th కండక్ట్ చేస్తారు. మెయిన్స్ 24th January ఉంది. ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అభ్యర్థులకి ఐబీపీఎస్ పీఓ, క్లర్క్స్ అండ్ ఆర్ఆర్బీస్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఐబీపీఎస్ పీఓస్, క్లర్క్స్, ఆర్ఆర్బీస్ అవకాశం ఉన్న ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పలేము. అదైతే ఏ పోస్ట్ అయితే ఉంటుందో ఆ పోస్ట్ తగినట్టుగా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండాలి. ఒకవేళ ఈ 4 రాసుకునే అవకాశం ఉన్నా, లేకపోతే 3కి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కాకుండా మిగిలిన 3కి అవకాశం ఉన్న వాళ్ళైనా ఒక ప్రిపరేషన్ అనేది దాదాపుగా అన్ని ఎగ్జామినేషన్స్కి సరిపోతుంది. మీరు ఒకసారి గమనిస్తే అన్ని ఎగ్జామినేషన్స్లో ఉన్నటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ గురించి మాట్లాడదాం. అన్ని ఎగ్జామినేషన్స్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏమి ఉన్నాయి? ఐబీపీఎస్ క్లర్క్స్లో ముందు కండక్ట్ చేసే ఐబీపీఎస్ క్లర్క్స్లో 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్. అదే 3 సబ్జెక్ట్స్ అదే విధమైన ప్యాటర్న్తోని మీకు పీఓ కూడా ఉంటుంది. ఓకే, అదే 3 సబ్జెక్ట్స్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్లో కూడా ఉంటాయి. ఓకే, అడిషనల్గా మీకు ఆర్ఆర్బీ తీసుకుంటే 3 కాకుండా 2, అందులో ఇంగ్లీష్ ఉండదు. ఓన్లీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్. అంటే ఓవరాల్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన సబ్జెక్ట్స్ 3. ఓన్లీ 3 సబ్జెక్ట్స్కి ప్రిపేర్ అయితే ఈ 4 స్పెషలిస్ట్ ఆఫీసర్స్తో కలిపి, లేదు అంటే పీఓస్, క్లర్క్స్, ఆర్ఆర్బీస్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, స్కేల్ 1 ఆఫీసర్స్, ఆఫీస్ అసిస్టెంట్స్, వీటన్నిటికీ మీ ప్రిపరేషన్ సరిపోతుంది. మీకు ఆల్రెడీ తెలుసు ఐబీపీఎస్ పీఓ కానీ ఐబీపీఎస్ క్లర్క్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒకే విధంగా ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ 3కి మొత్తం 100 క్వశ్చన్స్. యాప్టిట్యూడ్, రీజనింగ్కి 35 క్వశ్చన్స్ చొప్పున, ఇంగ్లీష్కి 30 క్వశ్చన్స్, మొత్తం 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ 1 hour టైం. అదే మీరు రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, స్కేల్ 1 ఆఫీసర్స్ని పీఓ అంటాం, ఆర్ ఆఫీస్ అసిస్టెంట్స్, క్లర్క్స్ జనరల్ యూసేజ్. ఆ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ తీసుకుంటే 2 సబ్జెక్ట్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్. అదే ఆఫీస్ అసిస్టెంట్స్ అయితే న్యూమరికల్ ఎబిలిటీ అంటాం, స్కేల్ 1 ఆఫీసర్స్ అయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటాం. రెండింటికి తేడా ఏం లేదు, ఒకటి. వాటిలో ఉన్నటువంటి డిఫికల్టీ లెవెల్లో తేడా ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కొంచెం హైయర్ లెవెల్, అదే మన ఆఫీస్ అసిస్టెంట్స్ అయితే కొంచెం న్యూమరికల్ ఎబిలిటీ అయితే కొంచెం లోయర్ లెవెల్లో ఉంటుంది. అది అంతకు మినహా ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఆ 2 సబ్జెక్ట్స్ కూడా ప్యాటర్న్స్ 2 ఎగ్జామినేషన్స్కి ప్యాటర్న్ ఒకటే. ప్రిలిమ్స్కి యాప్టిట్యూడ్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, 40 క్వశ్చన్స్ చెప్పండి, రెండింటిలో కలిపి 80 క్వశ్చన్స్ ఉంటాయి 80 మార్క్స్కి. ఓకే, 45 minutes టైం ఇస్తారు మీకు. సో ఇది ఎగ్జామినేషన్ ఉండేది. ఇక మీరు స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తీసుకుంటే మొత్తం 6 పోస్టుల కోసం వాళ్ళు ఇచ్చారు. అందులో రాజభాష అధికారి, లా ఆఫీసర్స్ పక్కన పెట్టుకుంటే మిగిలిన 4 పోస్టులకి సేమ్ ఇదే 3. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ 3కి 50 క్వశ్చన్స్ చొప్పున 150 క్వశ్చన్స్ ఉంటాయి. 125 మార్క్స్, ఇంగ్లీష్కి 25 మార్క్స్ ఉంటాయి. మొత్తం 40 క్వశ్చన్స్, ఒక్కొక్క సెక్షన్కి 40 minutes చొప్పున మొత్తం 120 minutes టైం ఇస్తారు. ఓకే, సో మళ్ళీ అదే 3 సబ్జెక్ట్స్. అయితే రాజభాష అధికారి అండ్ లా ఆఫీసర్స్కి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్లేస్లో జనరల్ అవేర్నెస్ ఉంటుంది. అదే అదర్వైజ్ సేమ్. దాని రెండింటిని రాసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి దాన్ని పక్కన పెట్టుకుంటే ఓవరాల్ చూస్తే మాత్రం ఇవన్నిటిలో కూడా 3 సబ్జెక్ట్స్. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ వీటిలో మీరు ప్రిపేర్ అయితే చాలా ఎగ్జామినేషన్ ఈజీగా క్వాలిఫై అయిపోతారు. అండ్ స్టాండర్డ్ నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా వీడియో చేశాను.
ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానికి మళ్ళీ ఒకసారి వీడియో చూసుకోండి. ఓకే, స్పెషలిస్ట్ ఆఫీస్ మన ఐబీపీఎస్ ఆర్ఆర్బీస్ కానీ ఐబీపీఎస్ పిఓ కానీ ఐబీపీఎస్ క్లర్క్ కానీ ఎలా సక్సెస్ తెచ్చుకోవాలి, హౌ టు గెట్ సక్సెస్ ఇన్ దిస్ ఎగ్జామ్ అనేది నేను క్లియర్ వీడియో చేశాను. మళ్ళీ ఒకసారి వీడియో మీరు ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ వచ్చే టాపిక్స్ అన్నీ కూడా స్టాండర్డ్ టాపిక్స్. మీరు యాప్ట్యూడ్లో తీసుకుంటే వెరీ స్టాండర్డ్ నంబర్ సిరీస్ క్వశ్చన్స్, సింప్లిఫికేషన్ క్వశ్చన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ క్వశ్చన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్, అర్థమెటిక్ క్వశ్చన్స్. ఓకే, ఇవి అందులో వచ్చేది. సో సింప్లిఫికేషన్స్ క్లరికల్ అయితేనేమో 10 క్వశ్చన్స్ ఆఫ్ వస్తాయి, పిఓ ఆఫీసర్స్ అయితే మాత్రం 5 క్వశ్చన్స్ మస్ట్. నంబర్ సిరీస్ ఏదైనా 5 క్వశ్చన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 5 క్వశ్చన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్స్ 10 to 15 క్వశ్చన్స్, అండ్ అలాగే అర్థమెటిక్ క్వశ్చన్స్ 10 to 15 క్వశ్చన్స్ వస్తాయి. ఇవన్నీ కలిపితే ఎక్కువ వస్తాయని కాదు. సో అర్థమెటిక్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తే డేటా ఇంటర్ప్రిటేషన్ తక్కువ ఉండొచ్చు, లేదు క్లరికల్ ఎగ్జామినేషన్ సింప్లిఫికేషన్ ఎక్కువ వస్తే అర్థమెటిక్ క్వశ్చన్స్ తక్కువ ఉండొచ్చు, డేటా ఇంటర్ప్రిటేషన్ తక్కువ ఉండొచ్చు. దానికి తగినట్టుగా ఇది ఉంటాయి. బట్ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా స్టాండర్డ్ అన్నింటిలో వచ్చేటువంటి క్వశ్చన్స్. ఓకే, ఇది యాప్టిట్యూడ్లో. వీటికి ప్రిపేర్ అయితే చాలు మీరు, డెఫినెట్ క్వశ్చన్స్ ఇవి. అలాగే రీజనింగ్ తీసుకుంటాం. సో మనకు తెలుసు సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, దీనిలో 15 to 20 క్వశ్చన్స్ మస్ట్ ఎనీ ఎగ్జామినేషన్. అది 40 క్వశ్చన్స్ ఉన్నాయా ఎగ్జామినేషన్ పేపర్లో, 35 క్వశ్చన్స్ ఉన్నాయా, 50 క్వశ్చన్స్ ఉన్నాయా, దాంతో సంబంధం లేకుండా ఇక్కడ 20 to 25 క్వశ్చన్స్ సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్ టెస్ట్ నుంచి వస్తాయి. అలాగే కోడింగ్, డీకోడింగ్, ఇన్ఈక్వాలిటీస్. ఓకే, ఇవన్నీ కూడా తప్పనిసరిగా వచ్చేటువంటి క్వశ్చన్స్ అనమాట. మీరు ఒకసారి చూడండి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎటువంటి క్వశ్చన్స్ ఎందులో నుంచి వస్తున్నాయి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎస్, ఈ క్వశ్చన్స్ ఈ టాపిక్స్ ప్రిపేర్ అయితే చాలు. వెరీ సింపుల్గా వీటన్నిటిలో మీరు ప్రిపేర్ అయితే మీరు మ్యాక్సిమం స్కోర్ కూడా చేసుకోవచ్చు. అట్లాగే ఇంగ్లీష్కి వద్దాం. ఇంగ్లీష్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బీస్కి ఇంగ్లీష్ లేదు, క్లర్క్స్కి పీఓస్కి ఇంగ్లీష్ అనేది సబ్జెక్ట్గా ఉంది. అందులో కూడా స్టాండర్డ్, అందులో కూడా అంతే. మీకు అందులో దీనికి తీసుకుంటే గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ కావచ్చు, వొకాబులరీ. ఓకే, అండ్ ఇవన్నీ తీసుకుంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇచ్చే 10 క్వశ్చన్స్, 7 to 10 క్వశ్చన్స్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇస్తున్నాడు, 5 to 7 క్వశ్చన్స్ ఒక్కోసారి. ఓకే, సో 5-10 మధ్యలో రీడింగ్ కాంప్రహెన్షన్స్ క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు. అది చూడండి. గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్, మోడల్స్ మారుస్తూ ఉంటాడు. గ్రామర్ ఆధారంగా ఉండే క్వశ్చన్స్ మీద కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, రీఅరేంజ్మెంట్ సెంటెన్సెస్, క్లోజ్ టెస్ట్ ఎప్పుడు ఇస్తూనే ఉన్నాడు. బట్ వీటిలో కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఉండొచ్చు, లేకపోతే ఏ విధంగా ఉంది కరెక్షన్స్ అందులో ఉన్నాయా లేదా అది చూసుకోవచ్చు. ఇందులో వేరియస్ మోడల్స్ మారుతూ ఉంటాయి. ఎట్లా ఇచ్చిన గ్రామర్లో గెలుపుంటే ఇవన్నీ కూడా ఈజీగా చేసుకోవచ్చు. అది ఒకసారి మీరు చూసుకోవాల్సింది. అది కూడా పెద్ద డిఫికల్ట్ అయినటువంటి క్వశ్చన్స్ కాదు ఇంగ్లీష్. సో మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కువగా జనరల్గా ఏమనిపిస్తుందంటే నేను ప్రిపేర్ అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాప్టిట్యూడ్, అర్థమెటిక్ అనుకుందాం, అండ్ రీజనింగ్, వీటికి ప్రిపేర్ అవ్వాలంటే మొట్టమొదటి టాపిక్ నుంచి అన్ని టాపిక్స్ అయిపోయిన దాకా మా ప్రిపరేషన్ అవ్వలేదు అనుకుంటారు. అలా చేయదు. మీరు నేను చెప్పిన యాప్టిట్యూడ్ తీసుకోండి, చెప్పింది ఒకటే స్టాండర్డ్ క్వశ్చన్స్. మీరు ఒకవేళ టాపిక్ వైజ్ అర్థమెటిక్ టాపిక్ వైజ్ ప్రిపేర్ అయితే పోతుంటే అర్థమెటిక్ టాపిక్స్లో ఒక టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు, పర్సంటేజ్ ఒకటి రావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ ఒకటి రావచ్చు. ఓకే, ఇలాంటి వాటిలో ఒకటే రావచ్చు. అదే మీరు నంబర్ సిరీస్ తీసుకోండి 5 క్వశ్చన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తీసుకోండి 5 క్వశ్చన్స్, సింప్లిఫికేషన్ తీసుకోండి 5 to 10 క్వశ్చన్స్. ముందు ఇవి కంప్లీట్ చేసేసుకోండి. ఈ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే వాటిని కంప్లీట్ చేసుకోండి. డేటా ఇంటర్ప్రిటేషన్ 10 to 15 క్వశ్చన్స్, ఇవన్నీ కంప్లీట్ చేసుకోండి. ఇవి కంప్లీట్ అవ్వాలంటే ఏం అవసరం ముందు చూడండి. డేటా ఇంటర్ప్రిటేషన్ కంప్లీట్ చేసుకోవాలంటే మీకు పర్సంటేజెస్, యావరేజెస్, రేషియోస్ రావాలి. ముందు ఆ టాపిక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ చేసేసుకోండి. నంబర్ సిరీస్ దేంతో సంబంధం లేదు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దేంతో సంబంధం లేదు, అలాగే సింప్లిఫికేషన్స్ దేంతో సంబంధం లేదు. అఫ్ కోర్స్ పర్సంటేజెస్ సింప్లిఫికేషన్ చేయొచ్చు. అలాగే బర్డ్ మాస్ రూల్, నంబర్ సిస్టమ్ గురించి కొంచెం అవగాహన తెచ్చుకుంటే సింప్లిఫికేషన్స్ అయిపోతుంది. సో ఇన్వాల్వ్ నంబర్ సిస్టమ్ ఆల్సో. నంబర్ సిస్టమ్, రేషియో ప్రపోర్షన్, పర్సంటేజెస్, యావరేజెస్, ఈ 4 చేసుకుంటే టాపిక్స్ ఫస్ట్ కంప్లీట్ చేసేసుకుంటే మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, నంబర్ సిరీస్, సింప్లిఫికేషన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఆ తర్వాత మిగిలిన టాపిక్స్ చేసుకుంటూ వస్తే ఒక్కొక్క టాపిక్ నుంచి ఒకటి, మ్యాక్సిమం 2 ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. అర్థమెటిక్ టాపిక్స్ కూడా మీకు తెలుసు, పర్సంటేజ్, రేషియోస్, యావరేజెస్, ఎస్ఎం అండ్ హెచ్ఎఫ్ కావచ్చు. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఎలిగేషన్, మిక్సర్స్, మెన్సురేషన్, పర్ముటేషన్, కాంబినేషన్, ప్రాబిలిటీ, ఇవే వీటి నుండి మీకు వచ్చే క్వశ్చన్స్. అవి ప్రిపేర్ అవ్వచ్చు. ముందు ఇవి కంప్లీట్ చేసుకోండి. ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ నేను చెప్పి కంప్లీట్ చేసుకోండి. అదేవిధంగా మీరు చేసే పని రీజనింగ్ కూడా అంతే. ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే సీడింగ్ అరేంజ్మెంట్, పజిల్స్ కంప్లీట్ చేసేసుకోండి. బ్లడ్ రిలేషన్స్ కంప్లీట్ చేయండి, కోడింగ్ డీకోడింగ్ కంప్లీట్ చేయండి, ఇన్ఈక్వాలిటీ కంప్లీట్ చేయండి. ఇవన్నీ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటువంటి టాపిక్స్. అవి ముందు కంప్లీట్ చేసేయండి. తర్వాత తక్కువ క్వశ్చన్స్ 1-2 క్వశ్చన్స్ వచ్చిన బట్టి తర్వాత చూసుకోండి. అలాగే రైట్ ఫ్రమ్ day 1 మీరు ప్రిపరేషన్ అనేది, మీరు ఒక ఎగ్జామినేషన్ అనేది టెస్ట్ కంపల్సరీ రాయండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ మార్క్స్. అందులో ఎన్ని వస్తున్నాయి దాంతో సంబంధం లేకుండా ప్రతిరోజు రాయటం మొదలు పెట్టండి. ఈ రోజు నుంచి
మొదటి రోజు రాసినప్పుడు మీకు 2 మార్కులే రావచ్చు, తర్వాత 5 అవుతాయి, తర్వాత 10 అవుతాయి. మీరు టాపిక్స్ ప్రిపేర్ అవుతుంటే పోతుంటే ఇవి పెరుగుతుంది. ఇదంతా నేను చెప్పేది మొట్టమొదటిసారి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం. ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయి ఉన్నారు, యూఆర్ ఆల్మోస్ట్ దేర్. మీకు కావాల్సిన ఏంటి? ప్రాక్టీస్, ఎక్కువ క్వశ్చన్స్, టైంలో ఇన్ని చేయగలుగుతున్నాము, అది ఎక్కువ ప్రాక్టీస్ బాగా చేసుకోండి. వీలైన ఎక్కువ క్వశ్చన్స్ మీరు అందరూ వచ్చారా చూడండి. జస్ట్ అబ్జల్యూట్లీ నాట్ పాసిబుల్. రాదు అనేటువంటి అవకాశం లేదు, అబ్జల్యూట్లీ రాదు అనేటువంటి మీకు ఛాన్స్ లేదు. మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వదు, ఇఫ్ యూఆర్ ఫోకస్డ్. ఓకే, సో దట్ అది మీరు చేసుకోండి. ఇవన్నింటినీ ఒక దగ్గర పెట్టుకొని అందులో ఉన్న సబ్జెక్ట్స్ నేను చెప్పినట్టుగా అన్నీ ఒకటే. మీ ప్రిపరేషన్ ఈ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయితే ఇది ఎట్లా ఉండదంటే వాటర్. ఈ సబ్జెక్ట్స్ని వాటర్ అనుకోండి. మీరు ఏ బౌల్లో పోస్తే ఆ బౌల్ షేప్ వస్తుంది మీకు. ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మీరు రాస్తే క్వశ్చన్స్ అని ఆ విధంగా ఇస్తారు, 40 క్వశ్చన్స్. లేదు స్పెషలిస్ట్ ఆఫీస్ అంటే 50 అని ఇస్తారు. సార్ నేను ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ అంటే 35 ఇస్తారు. ఇట్లా ఈ 2 సబ్జెక్ట్స్ తీసుకుంటే యాప్ట్యూడ్ రీజనింగ్ సబ్జెక్ట్ ఎగ్జామినేషన్ బట్టి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మారతాయి, బట్ క్వశ్చన్స్లో టాపిక్స్ అవి. ఆ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. అవి ఎగ్జామినేషన్ మారినప్పుడు ఆటోమేటిక్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మారుతుంది, మీకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ ఆ ఎగ్జామినేషన్ సంబంధించిన ప్యాటర్న్, మోడల్ ఆఫ్ క్వశ్చన్స్, పేపర్స్ మీరు రాయాలి, తప్పనిసరిగా ఉంటుంది. సో ఇలా చేసినప్పుడు ఈజీగా మీరు చేస్తారు. సో రిమెంబర్, 2 months టైం మీకు తప్పనిసరిగా దొరుకుతుంది. 2 months టైం తీసుకోండి. క్లరికల్కి మీకు 2 months ఎట్లా ఉంటుంది, జస్ట్ అబౌట్ 1 month టైమే ఉంటుంది క్లరికల్కి. బట్ మిగిలిన ఎగ్జామినేషన్స్ 2 months ఉంది కాబట్టి ఈ టాపిక్స్ మళ్ళొకసారి నేను ఇంతకుముందు చేసిన వీడియోస్ మాత్రం తప్పనిసరిగా చూడండి. ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, ఆర్ఆర్బీ తీసుకుంటే మీకు హౌ టు స్కోర్ 80 out of 80. యూ జస్ట్ వాచ్ దట్ ఈస్ మస్ట్ వాచ్ వీడియో, అది చూడండి. అలాగే హౌ టు ప్రిపేర్ ఫర్ ఐబీపీఎస్ పీఓ, హౌ టు ప్రిపేర్ ఫర్ ఐబీపీఎస్ క్లర్క్స్, ఈ వీడియోస్ అన్నీ కూడా మన రేస్ ఫర్ జాబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే అందులో వీడియోస్ అన్నీ ఉంటాయి. జస్ట్ సబ్స్క్రైబ్, ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోస్ అన్నీ ఉంటాయి. ఓకే, దెన్ యూ కెన్ మేక్ ఇట్. సో చాలామంది స్టూడెంట్స్ అడిగేది ఏంటంటే, సార్ తెలుగులో వీడియోలు లేవు, ఎక్కువ వీడియోలు లేవు, ఎలా ప్రిపేర్ అవ్వడానికి మాకు లేవు. దానికోసమే యాక్చువల్ ఐఎమ్ మేకింగ్ మోర్ వీడియోస్ ఆన్ తెలుగు. ఇంతకుముందు చాలా ఇంగ్లీష్ వీడియోలు చేశాను, బట్ స్టూడెంట్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్న మీద నేను అన్ని తెలుగు వీడియోస్ చేస్తున్నాను. సో దీన్ని ఉపయోగించుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇంకా నేను మోర్ వీడియోస్ ఆల్సో ఐ విల్ ట్రై టు ప్రిపేర్, ట్రై టు అప్లోడ్. అది మీరు దాన్ని తీసుకుని ఇప్పటికీ చాలా వీడియోస్ చేశాను, ముందు అవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా చేస్తే సీరియస్గా ఉంటే డెఫినెట్గా మీకు సక్సెస్. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.